వాళ్ళ ధర్మం మీద వాళ్ళు, వాళ్ళ మతం మీద వాళ్ళు, వాళ్ళ గ్రంథాల మీద వాళ్ళు రీసెర్చ్ చేసుకోవడానికి తక్కువలో తక్కువ 5,000 సంవత్సరాలు పడుతుంది ఇంకా ఒక పూర్ణత్వం సంతరించుకోవడానికి. కానీ మనకు ఆ దుర్గతి లేదు. అందుకే మనం అందరం గర్వించాలి, మనం హిందువులం, సనాతనులమని. అందుకే గర్వపడాలి మనం. ఎలా చెప్పగలుగుతున్నారు స్వామి ఈ మాట? ఏ ప్రమాణంతో చెప్పగలుగుతున్నారు, ఏ ఆధారంతో చెప్పగలుగుతున్నారు అని ఎవరైనా అనుకుంటే చూడండి, నేను ఆజన్మాంత బ్రహ్మచారిని, బాల సన్యాసిని, బాలయోగిని, ఆత్మజ్ఞానం జ్ఞానయోగంతో సిద్ధత్వం పొందిన వ్యక్తిని. నేను కాకపోతే ఎవరు ఈ అనుభవాన్ని చెప్పగలరు చెప్పండి? మీరు చెప్పగలరా? ఏది గొప్ప, ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పేటటువంటి విద్వత్తు విజ్ఞత ఉన్నవాళ్ళు చెబితేనే దాంట్లో వాస్తవం గోచరిస్తుంది. మేము 14 సంవత్సరాల మా ప్రయాణంలో ఇది 15వ సంవత్సరం. నిరంతరమైనటువంటి మా సుదీర్ఘమైనటువంటి అన్వేషణ ఒకటే: ఏది సత్యమైనటువంటి ప్రయాణం, ఏది మోక్ష గమ్యం, ఏది మానవుని యొక్క అంతిమ లక్ష్యం, అందుకు సోపానమైనటువంటి ధర్మం ఏమిది, ఏ శాస్త్రం, ఏ పురాణం. నిరంతరం మా శోధన ఇదే. ఈ మా శోధనలో మాకు దొరికినటువంటి సత్యం ఏమిటి అనగా, ఈ జగతిలో ఉద్ధరింపబడాలి, సన్మార్గం వైపు నడవాలి, మోక్షమును పొందాలంటే ఒక్క సనాతనుడు మాత్రమే అర్హుడు. ఒక హిందువే అర్హుడు తప్ప మిగతా వాళ్ళు అర్హులు కాదు అని చెప్పి అధికారం మనకు లేదు. మన ధర్మం గొప్పది అని చెప్పి అధికారం మనకు ఉన్నది. కాబట్టి నేను చెప్తున్నాను, మనం ఎన్నో పురాణాల్లో చూడొచ్చు, శరీరంతో స్వర్గాన్ని చేరుకున్నటువంటి పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. శరీరంతో స్వర్గానికి వెళ్ళినటువంటి ఋషులు ఉన్నారు, తాపసులు ఉన్నారు. కానీ కొన్ని ధర్మాలు ఏం చెప్తాయంటే అంత్యేష్టి తర్వాత స్వర్గానికి వెళ్తారని చెప్తారు. అది ఎక్కడి న్యాయం? అందుకే వాళ్ళు రీసెర్చ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మనకు ఆ దుర్గతి లేదు. ఈ భరతావణి, ఈ గడ్డ, ఈ నేల, ఈ జాతి, ఈ ధర్మం యుగమంతమయ్యేంత వరకు, పునః మళ్ళీ సత్యయుగం ప్రారంభమయ్యేంత వరకు మానవునికి ఎటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానం అవసరమో అదంతా ఒడగట్టి మనకిచ్చిపోయారు మన వాళ్ళు. మనకు వేరే రీసెర్చ్లు చేయాల్సిన అవసరం లేదు, వేరే పోకడలు పోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఒకవేళ ఇంతటి గొప్ప ధర్మాన్ని గనక మనం వీడి ఇతరతర ధర్మాల వైపు గనక మనం కన్నెత్తి చూస్తే అది మాతృహత్య పాతుకం తగిలేటటువంటి దోషం అవుతుంది, గోహత్య పాతుకం చేసిన దోషం అవుతుంది, బ్రహ్మహత్య పాతుక సమానమైనటువంటి దోషం తగులుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకోసం ఈ మాట అంటున్నానంటే ఒకసారి బాగా మనసు పెట్టి ఆలోచన చేయండి. ఒక చిన్న ప్రశ్న వేస్తాను, ఎవరైనా దానికి సమాధానాన్ని వెతికే ప్రయత్నం చేయండి. చూడండి, ఆగస్టు నెలలో చంద్రగ్రహణం ఉంది. ఇప్పుడే మన పంచాంగంలో రాశారు. ఎలా రాశారు? మన పంచాంగం ఏమైనా ఇప్పుడు పుట్టిందా? లక్షల సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్నది మన పంచాంగం. అప్పుడే రాశారు 2026వ సంవత్సరం పలానా నెలలో పలానా సమయానికి చంద్రగ్రహణం పడుతుంది అని. ఎలా రాశారు? మన వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎలా తెలుసు మన వాళ్లకు? పోనీ గ్రహాలతో మన వాళ్ళకు కనెక్షన్ ఉందంటే ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్ప యూనివర్సల్ సైంటిస్ట్ మనమే అని గర్వపడాలా వద్దా? ఏ కంప్యూటర్ లేని కాలం అప్పుడు, ఏ ఎలక్ట్రానిక్ పరికరాలు లేని కాలం అప్పుడు, కరెంటే లేని కాలం అది. ఎలా రాశారు? ఎలా అందింది వాళ్ళకు యూనివర్సల్ నాలెడ్జ్? చూడండి, ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరికరాలు ఒక్క నక్షత్ర మండలాన్ని శోధించలేకపోతున్నాయి. మన వాళ్ళు 27 నక్షత్రాలను మనకు అందించిపోయారు. అవన్నీ విశ్వంలో ఉన్నాయి. మన వాళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞానం బహుశా మీకున్నటువంటి కన్ఫ్యూజన్ జీవితంలో మీకు అర్థం కాకపోవచ్చు. పెండ్లం, పిల్లలు, సంసారం, ఈఎంఐలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, వ్యాపారాలు, ఉద్యోగాలు, మీకున్నటువంటి సరళిలో మీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ కన్ఫ్యూజన్ అంతా త్యాగం చేసి, సత్ చిత్ రెండు న్యాసం చేసి అన్నిటినీ త్యాగం చేసిన సర్వసంగ పరిత్యాగులు చెబుతున్న దాన్ని నమ్మకపోతే ఇక మన జీవితానికి అర్థం అంటూ ఉంటుందంటారా? మనం పెట్టే బొట్టుకు ఒక విలువ ఉంటుందంటారా? మనం గుళ్ళోకి వెళ్ళి దేవునికి దండం పెట్టుకొని ప్రసాదం ఇంటికి తెచ్చుకొని
సంబరాలు జరుపుకుంటున్న మన జీవన విధానం ఒక విలువ ఉంటుందంటారా? మీకు ఆ శ్రమ అక్కర్లేకపోవచ్చు, ఆ శ్రమను మేము పడుతున్నాం. కాబట్టి మాలాంటి యతులు సాధువులు చెప్పిన మాటను నమ్మాలి. మన ధర్మం గొప్పది, మన సంస్కృతి గొప్పది, ఈ నేల గొప్పది. ఇటువంటి ధర్మంలో మనం పుట్టినందుకు సదా పొద్దున్నేసి భూదేవికి మొక్కి పనులు ప్రారంభించమని చెప్తారు ధర్మవేత్తలు. అది కాదు, పొద్దున్నేసి ఒక మాట చెప్పండి, నన్ను ఈ సనాతన ధర్మంలో పుట్టించినందుకు నీకు ధన్యవాదాలు తల్లి అని భూదేవికి నమస్కారం చేయండి. ఎలా? సైంటిఫికల్గా మీకు ఒక చిన్న సందేహం, దానికి సమాధానం మీరే వెతుక్కోండి. ప్రపంచంలో వావి వరసలకు పెద్దపీట వేసింది సనాతన ధర్మమే. రిలేషన్షిప్కి పెద్దపీట వేసింది సనాతన ధర్మమే. వేరే మతాలలో సరిగ్గా లేవు, ఉన్నాయి కానీ అంతంత మాత్రాననే. రాఖీ పండుగ ఎప్పుడు పుట్టిందో ఎవరైనా చెప్పగలరా? పోనీ ఎందుకు ప్రవేశపెట్టారో చెప్పగలరా? రాఖీ కట్టడంలో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటి ఎవరైనా చెప్పగలరా? ఏదో పురాణాలు ఆ కథ ఈ కథ చెప్తారులేండి, అవి వినడానికి మాత్రమే. బయలాజికల్ ప్రూఫ్స్ అండ్ సైంటిఫికల్ ప్రూఫ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? మానవ జాతి విచ్ఛిన్నము కాకుండా ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఆరోగ్యకరమైనటువంటి వారధి రాఖీ పండగ. ఎంత లోతుగా ఆలోచన చేస్తే అది పెట్టుంటారు చెప్పండి? ఎంత సుదీర్ఘమైన రీసెర్చ్ చేస్తే అది పెట్టుంటారో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే సనాతన ధర్మం గొప్పది. మనకు ప్రత్యేకంగా రీసెర్చ్ చేసుకునే దౌర్భాగ్యం లేదు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా అన్నీ ఇచ్చారు మన వాళ్ళు. కానీ ఎక్కడనో మనం గతి తప్పిపోయాం. ఎక్కడ? దేంట్లో? కొన్ని కారణాలతోన మన వాళ్ళు విచ్ఛిన్నమైపోయారు, విడిపోయారు. అవి స్వార్థపూరితమైనటువంటి కారణాలు అయి ఉండవచ్చు, అహంకారపూరితమైన కారణాలు అయి ఉండవచ్చు, ఇంకా కొన్ని తెలివి తక్కువ కారణాలు కూడా అయి ఉండవచ్చు. అలా విడిపోయినటువంటి మన ధర్మం ఎవరి మాన్యతకు తగ్గట్లు కొన్ని హద్దులు, కొన్ని రూల్స్ ఏర్పాటు చేసుకున్నారు. సాంప్రదాయాలని, కులాలని, ప్రాంతాలని, వర్గమని ఏవో పెట్టుకున్నారు. ఇలా మన ధర్మానికి విఘాతం కలిగిందే తప్ప మినహా ఎవడు ఈ జాతిని టచ్ చేసేటటువంటి దమ్మున్నవాడు ఈ ప్రపంచంలో, ఆ కలేజ ఉన్నవాడు ఎవడు మన ధర్మాన్ని ముట్టడానికి అంత శక్తి ఏమనుకున్నది? కనీసం మన శరీరాన్ని కప్పుకునేటటువంటి వస్త్రంలోనే అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని దర్శించిన మనము సమాజాన్ని కప్పుకోలేమా? సమాజాన్ని అల్లుకోలేమా? ఒక స్త్రీ తన కురులను 3 పాయలుగా తీసి అల్లి ఒక విజ్ఞానాన్ని చూపించింది సమాజానికంటే, సమాజంలోని ఈ జాతులని, ఈ కులాలని, ఈ ప్రాంతాలను కలుపుకోలేమా? మనము ఈజీగా కలుపుకోగలం. ఆ శక్తి మనకిచ్చారు మన పెద్దలు, అంతటి ఓర్పు నేర్పు మనకిచ్చారు. అందుకే సనాతన ధర్మం ఒకే ఒక ప్రాతిపదిక మీద దెబ్బతిన్నది. ఏమిటో తెలుసా? విడిపోవడం మన వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అవేం పెద్ద పెద్ద కారణాలు కావు. ఒక రాజ్యం వశం అవుతుందని విడిపోలేదు, ఏదో పెద్ద ప్రతిష్ట వస్తుందని విడిపోలేదు. చిన్న చిన్న కారణాలతో మన సమాజం ముక్కలైపోయింది. అందుకే ఆ ముక్కలైపోయినటువంటి సమాజాన్ని మళ్ళీ అతికించే పనిలో పడ్డాం మాలాంటి సాధువులు, అటువంటి పెద్దలు, మీలాంటి వీరులు, సంఘ సంస్కర్తలు, సనాతన ధర్మవీరులందరూ. ఇదొక్కటే గనక మనం సర్దుకుంటే, ఇదొక్కటే గనక మనం సరిచేసుకుంటే, మన ధర్మం పునః సత్యయుగం వచ్చేంత వరకు చల్లగా మన పిల్లలు, మన వంశవృక్షం, మన వంశావళి అంతా కూడా నష్టన బొట్టు పెట్టుకొని మహాలక్ష్మి వలె కలకలలాడుతున్నటువంటి సమాజం సుస్థిరంగా నిలబడిపోతుంది. లేకపోతే ఏమవుతుంది? కొన్ని ధర్మాలలో ఉండేటటువంటి కల్చరే మన జీవితాల లోపలికి వస్తుంది. ఎవరు ముత్తైదువో, ఎవరు విధవరాలో గుర్తుపట్టలేని పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ధర్మంలో సంఘటితం అవసరం, ఐక్యమత్యం అవసరం. అలా ఐక్యమత్యంగా ఉండాలని ఈ వేదిక మూలకంగా మీకు అందరికీ చెబుతూ ఉంటారని కూడా నేను కోరుకుంటున్నాను. ఉండాలంటే మనం ఏం చేయాలని కనుక మీరు సందేహంగా పడితే 2 చేయండి. రాజకీయం అనే కుతంత్రంలో పడవద్దు దయచేసి. కులం అనే ఉచ్చులో పడవద్దు దయచేసి. ఆ కులం ఎవరికి కూడి తెచ్చి పెట్టింది, ఎవరిని బాగు చేసింది, ఎవరి ప్రతిష్టకు తగ్గట్లు వాడు పెట్టుకున్నాడు. అదొక ఆరోగ్యకరమైనటువంటి ప్లాట్ఫామ్.
వండుకోకో, మనకు అనవసరం. మనకు కావాల్సింది ధర్మం. పోనీ ఒకసారి మనసుని ప్రశ్నించుకోండి. పెహల్గావ్లో వచ్చి నీ కులం ఏంటని ఎవడన్నా అడిగి చంపిండా? పుల్వామా దాడి చేసేటప్పుడు పుల్వామా దాడి చేయనీకి వచ్చిన వాడు ఏమన్నా నువ్వు ఏ రాజకీయ నాయకుడు అని చెప్పి నీ మీద అటాక్ చేశాడా? కళ్ళ ముందలే మనకు సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా మనం సుధరాయించకపోతే, బాగుపడకపోతే ఆ కుక్క కూడా మనల్ని బాగుపరచదు, ఆ కుక్క కూడా మనల్ని కాపాడడానికి రాదు. ఆ కుక్క ఇంతకంటే వల్గర్గా చెప్తే బాగోదు, ఇంతకన్నా వల్గర్గా చెప్తే బాగోదు. దానికి కూడా కొంత విలువ ఉంది. భగవంతుడు సాక్షాన్ భైరవ స్వరూపుడైన ఆయన నిందించడానికి ఎగ్జాంపుల్ నేను చెప్పట్లే. జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా దాని జన్మధర్మానికి అది కుక్క, దాంట్లో ఆధ్యాత్మికమైనటువంటి తత్వానికి అది భైరవుడు. మీకు ప్రపంచములో అత్యున్నతమైన స్థానాన్ని ఋషి ఇచ్చాడు, గర్వపడండి, దాన్ని కాపాడుకోండి. మీకు ప్రపంచమంతమయ్యేంత వరకు మనిషి మనోవిజ్ఞాన ఛందస్సుతో తనలా బ్రతికి పరమాత్మలో ఐక్యం కావడానికి ఏమేమి అవసరం అన్నీ ఇచ్చాడు ఋషి. అనుభవించండి, పిచ్చి కుక్కల్లాగా విడిపోయి పాడుగాకండి. ఇదే మీకు ఇస్తున్నటువంటి మెసేజ్. ఈ వేదికగా మీకు ఇస్తున్నటువంటి ధర్మ సందేశం ఇదే. వేరేం చెప్పినా లాభం లేదు. ఎందుకంటే లక్షల సంవత్సరాల నుంచి వేదాలు, పురాణాలు, భాగవతాది, రామాయణాది గ్రంథాది ప్రవచనాలు చెప్తూ 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 వచ్చారు. చెప్పుకుంటున్నాగానే రామాలయం కూల్చబడింది, బాబ్రీ మసీద్ కట్టబడింది. భాగవతం చెప్తూ ఉన్నాగానే మథురాలో కృష్ణ పరమాత్మ జన్మించిన స్థలంలోనే మసీద్ వచ్చింది. నాకు అనిపిస్తుంది పురాణాలు చెబుదాం, అవి అవసరం. ఎందుకంటే ఒక్కొక్క పురాణంలో మానవుని యొక్క జీవితాన్ని మలుచుకోవడానికి, ముక్తి మోక్షం వైపు మరలించడానికి అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉన్నది. ఏ విజ్ఞానం? స్పిరిచువల్ విజ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానం. చెప్దాం. ఎప్పుడు చెబుదామంటే మనమందరం సంఘటితంగా ఉండి, ఎవడి నుంచి మనకి ఏ సమస్య లేదు, విధర్మీయుల నుంచి ఈ ధర్మానికి కించిత్తైన అపాయం లేదన్నప్పుడు మనమందరం కూర్చొని బాధ్యతగా రామాయణ భాగవతాది గ్రంథాలను ప్రవచించుకుందాం. కానీ ఇప్పుడు అది సమయం కాదేమో, ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది సంఘటితం, ఐక్యమత్యం మనకు కావాలి. ఎలా? రెండు కారణాలు బాగా గుర్తుపెట్టుకోండి. కులం అనే ఉచ్చు, రాజకీయం అనే ఉచ్చు, ఇవి రెండే మన ధర్మానికి పెద్ద శని, పెద్ద పీడ. ఈ తెగులుకు ఏ స్ప్రేలు కొట్టినా, ఏ మందులు కొట్టినా ఈ తెగులు పోనట్టుంది. అసలు ఒక్క తెగులు, దీన్ని పోగొట్టడానికి ఒక మందు ఉన్నది. ఏంటో తెలుసా? కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, మతం అంటే మళ్ళీ హిందూ, ముస్లిం, క్రైస్తవం కాదు. మతం అంటే వైష్ణవం, శైవం, ఇవి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏ ఉన్నా, అడ్డబొట్టున్నా, నిలువు బొట్టున్నా, రౌండ్ బొట్టున్నా, ఏ బొట్టున్నా మాకు సంబంధం లేదు. ఎన్ని కులాలున్నా మాకు సంబంధం లేదు. అందరం పోయి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఒకే లైన్లో నిలబడతాం. ఆయన ఏం చెప్పాడు? మాదిగోళ్ళని తిక్కర్రారి, రెడ్డిలని తిక్కర్రారి, వెలమలని తిక్కర్రారి, కాపులని తిక్కర్రారి, గౌళ్ళని తిక్కర్రాని ఏమన్నా చెప్తాడు అతని? మనం పిచ్చి కుక్కలం కాబట్టి ఇవాళ పెట్టుకున్నాం. దాని నుంచి మళ్ళీ దమ్మిడి కూడా లాభలేదు. దమ్మిడి సిరిగిపోయిన రొట్టె కూడా రాదు దానివల్ల, కులిపోయిన కూరగాయలు కూడా రావు దానివల్ల. కానీ పెట్టుకున్నాం. పోనీ పెట్టడంలో ఏమైనా తప్పు ఉందంటారా? లేదు. కులగణన నిర్మాణం పైన, కుల ప్రాతిపదిక మీద ఋషి యొక్క విజ్ఞానం ఉంది, జెనెటిక్ థియరీ ఉంది. దానిపైన పనికి రాకుండా మనం చేసుకొని కొట్లాడుతున్నాం పనికిరాని కొడుకుల్లాగా. ఎస్, బాధ్యతగా చెప్తా, కులం అవసరం. ఎందుకు అవసరం? దాంట్లో కారణాలు వేరు, దాంట్లో అవసరాలు వేరు. దాంట్లో కూడా ఒక సంఘటితం ఉంది, దాంట్లో కూడా ఒక మాన్యత ఉంది. ఉండుకోకో, ఎవరి కులం వాని గొప్పది. కానీ ఒకటి తీసుకురండి, కాషాయం కట్టుకొని, కాషాయం వర్ణం వేసుకొని, నష్టన బొట్టు పెట్టుకొని, నడుముకు మొలతాడు కట్టుకొని, తిరుమల, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, జోగులాంబ, యాదాద్రి, సనాతన ధర్మంలో పుట్టిన ఎవడైనా గుళ్ళు గోపురాలకు వెళ్తూ దేవుళ్ళకు మొక్కుతూ పూజలు చేసుకుంటున్నామంటే మనమందరం భరతమాత బిడ్డలమే, మనమందరం పార్వతి పరమేశ్వరుల పిల్లలమే, మనమందరం లక్ష్మీనారాయణుల పిల్లలమే. ఇది తీసుకొచ్చిన నాడే
మాలాంటి వాళ్ళు తపస్సు చేసిన ఒక అందం, ఒక సింగారం, లేకపోతే దయ్యాల కోసం తపస్సులు చేయాలనా? లేకపోతే విదేశాలలో ఉండే ఉగ్రవాదుల కోసం తపస్సులు చేయాలనా? సిగ్గేస్తుందండి ఈ వేదికల మీదకి వచ్చి మాట్లాడడానికి. అవతలోళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏమంటున్నారో తెలుసా? ఎవడు రమ్మన్నాడు రా మీ ఓళ్ళని మా దర్గాల కాడికి? మీ ఓళ్ళకు బుద్ధి లేదు, మా దర్గాల కాడికి వస్తున్నారు అన్నారు. ఇంకొకడు అన్నాడు, ఎవడు రమ్మంటుంటారా మీ వాళ్ళని మా చర్చిల దగ్గరికి? మీ వాళ్ళకు సిగ్గు శరం లేదు, మీ దేవుళ్ళతో సత్యం లేదంట, బిచ్చగాళ్ళలాగా మా చర్చిల దగ్గరకు వస్తున్నారు, మాకు మంచిగా చేయండి, మాకు మంచిగా చేయండి అని. ఎవరి కోసం ఉండాలండి మేము? ఈ వేదాది గ్రంథాలని, పురాణాలను, ఆగమాలను ఎవరి కోసం రచించి ఇచ్చారు మన వాళ్ళు? ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. ఈనాడు మీరు చేస్తున్నటువంటి పనులు, మీరు పోతున్నట్టు పోకడ భావి తరాలకు పెనుముప్పు, నీ వారసత్వానికి ముప్పు, నీ యొక్క పిల్లలకు ముప్పు, నీ వంశవృక్షానికి ముప్పు. కాబట్టి అందరూ బాగా ఆలోచన చేయండి. ఐక్యమత్యంలోనే అసలైనటువంటి ధర్మం ఉన్నది, సంఘటితములోనే అసలైనటువంటి ధర్మం ఉన్నది. అది మనం పాటించిన నాడు, అది మనం అలవరుచుకున్న నాడు ఈ దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా కారం పొడి మెతుకులు తిన్నా గర్వంగా తినాల్సిన దినం మనకు ఉంటుంది. లేకపోతే ప్రాణం చేతిలో పట్టుకొని బిక్కు మనకుంటా పంచభక్ష పరమాన్నాలు పట్టుకొని దిక్కుకోవంక చూసుకుంటూ ముద్ద తినాల్సిన దినం వస్తుంది. దిక్కుకోవంక చూసుకుంటూ ముద్ద తినాల్సిన దినం వస్తుంది. రాలేదా వేరే దేశాలలో? ఇదందరూ మీరందరూ గ్రహించాలని నేను చెప్తున్నాను. గ్రహించకపోతే నాకేం ఇబ్బంది లేదండి. నేను సన్యాసిని, నాకు పెళ్ళం లేదు, పిల్లలు లేరు. వచ్చినా ఒక్కడనే, పోతా ఒక్కడనే. మీకే అవసరం. ఈనాడు పరాశ్రీ స్వామి వచ్చిండు ఏదో చెప్పిపోయింది అనుకోకండి. ఋషివాక్కు వేద ప్రమాణం, ఋషివాక్కు పంచభూతాల యొక్క ప్రమాణ సాక్ష్యం. నమ్మితే మీకే మంచిది, నమ్మకపోయిన ఏం చేస్తామండి? చెప్పేంతవరకు చెప్తాం, తర్వాత మీ మీనికే వస్తుంది. ఏమొస్తుంది? ఆనాడు పెహల్గావ్లో పెట్టారు, రేపు మీ ఇంటికి వచ్చి పెట్టొచ్చు. ఏం స్వామి, దేశంలో సెక్యూరిటీ లేదా? పోలీసులు లేరా? మిలిటరీ వ్యవస్థ లేదా? మా ఇంటికి వచ్చేంత వరకు పోలేం పని చేస్తారనుకోకండి. పెహల్గావ్లో వాళ్ళు వచ్చినప్పుడు అందరూ జరగాల్సిన తతంగం జరిగిపోయింది. అందుకే అజ్ఞానంలో బ్రతకండి, అంధకారంలో జీవించకండి, వెలుగులోకి రావాలి. మీ ధర్మాన్ని మీరు కాపాడుకోవాలి. ఎవడో సాధు వచ్చి కాపాడుతాడనే భ్రమలో ఉండకండి, ఎవరో వచ్చి ఉద్ధరిస్తారనే భ్రమలో ఉండకండి. మీరు కాపాడుకోండి, మీ వారసత్వానికి ఇచ్చిపోండి. ఆస్తులు కాదు ఇవ్వాల్సింది, ధర్మం యొక్క వారసత్వాన్ని ఇచ్చిపోవాలి. అప్పుడే మనం హిందువులమని గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం అవుతుంది. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? గట్టిగా చెప్పాలి, అవునా కాదా? అవునా కాదా? సంతోషం. అయితే ఈ వేదిక మూలకంగా నేను ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను, నాకు ఇస్తారా? అందరి చేతి ముందుకెట్టి ప్రమాణం చేయండి. ఈ రోజటి నుంచి మేము కులాలలో ఆంతర్యాన్ని, భేదాన్ని చూపము. ఈ రోజటి నుంచి మేమందరము పార్టీలకు అతీతంగా ధర్మాన్ని ఆచరించుకుంటూ కాపాడుకుంటాము. చేతి పైకెత్తండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరొకసారి మీ అందరికీ, మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీ బ్యాంక్ బ్యాలెన్స్లకి, మీ ప్రాపర్టీలకు, మీ ఆస్తులకు, మీ ఆరోగ్యాలకు అందరికీ పరిపూర్ణమైనటువంటి ఆ జన్మాంత యశస్సును ప్రసాదిస్తూ, మీ అందరికీ అనేక ఆశీస్సులను ప్రసాదిస్తూ, తదాస్తు. శుభం భవతు.